హాయ్ అండి. నేను మీ రవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నా. మీరు కూడా బాగానే ఉన్నారని కోరుకుంటున్నా. ఇప్పుడైతే మనము స్టార్ట్ అయితే అయిపోతున్నామండి. మనం నిన్నైతే రాజమండ్రి దగ్గరలో కొవ్వూరు అనే ఒక పెట్రోల్ బంక్‌లో ఉన్నాం. మీకు తెలిసే ఉంటది. వీడియో చూసే ఉంటారు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి అనేది స్టార్ట్ అయితే అయిపోతున్నామండి. ఇక్కడి నుంచి మనం ఇప్పుడు ఏలూరు, విజయవాడ మీదుగా మనము గుంటూరులో అయితే మన లాస్ట్ డే అయితే ఉండబోతుంది. మనమైతే ఇప్పుడు విజయవాడ విజయవాడ వెళ్ళాలి. వెళ్ళి విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళి అక్కడైతే ఈరోజు స్టే అయితే చేయబోతున్నాం. ఇక్కడ నుంచి అరౌండ్ 200 కిలోమీటర్స్ అయితే ఉంది. మనం ఇప్పుడు స్టార్ట్ అయితే అయిపోదాం. మరీ అంత పెద్ద ఎక్కువ కిలోమీటర్లు ఏం కాదు. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ మనం స్టార్టింగ్ నుంచి చెప్పేదే వర్షం అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోయిందండి. మళ్ళీ వర్షం వల్ల మనం వెళ్ళలేకపోతున్నాం. చూద్దాం, ఏదైనా లారీ అయినా ఏదైనా అడ్జస్ట్ అయితే వెళ్ళిపోవచ్చు. లేదంటే మళ్ళీ కొంచెం స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. ఇంకా కొంచెం ఇబ్బంది అయితే అవబోతుంది. చూద్దాం ఎలా అవుతుందో ఏంటో. ఇప్పుడైతే మనమైతే స్టార్ట్ అయితే అయిపోయామండి. మనము నిన్న ఇక్కడ ఉండేది ఇక్కడేనండి. ఇక్కడైతే మన టెంట్ అయితే వేసుకున్నాం. ఇంకా ఇది ఒక డాబా అండి, కొత్తగా స్టార్ట్ చేసినట్టున్నారు. ఇంకా ఓపెన్ అయితే అవ్వలేదు, కానీ ఇది మనకి ఇక్కడ చాలా సౌకర్యంగా జరిగిందండి. ఎందుకంటే మనకి ఇక్కడే వాటర్ ఉన్నాయి, ఇంకా ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ సాకెట్లు అయినా కరెంట్ కూడా ఉంది. మనకి ఇంకా పైనకి రేకులు అనేవి ఉండగా పైన నుంచి వర్షం పడినా మనకి ఇబ్బంది లేకుండా బాగానే జరిగింది. ఇలాంటివే మనకు ఏదైనా ప్లేస్ రోజు దొరికిపోతే ఇంకా హ్యాపీ అండి. ఎందుకంటే బయట వర్షం వచ్చే వల్ల మనకి టెంట్ కూడా సరిగా పనిచేయట్లేదు. ఎక్కువ వర్షం పడుతుంటే లోపలికి చిన్న చిన్నగా వాటర్ అనేది లీక్ అయితే అవుతుంది. దాని గురించి కొంచెం ఇబ్బంది అవుతుంది. దాని గురించి వర్షం ఆగితే బాగుండు. ఇప్పుడు వర్షం వల్ల ఏంటంటే ఎక్కువ దూరం మనము వెళ్ళలేకపోతున్నాం. ఇంకా ఇబ్బంది అయితే అవుతుంది. దాని గురించే బ్లాగ్ కూడా సరిగ్గా తీయలేకపోతున్నా. వర్షం వల్ల చాలా ఇబ్బంది అయితే అవుతుంది. ఇప్పుడు మనం అరౌండ్ 200 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇప్పుడు ఈ వర్షంలో ఎలా వెళ్ళాలో ఏంటో అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు స్టార్ట్ అయితే అవుతున్నా. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ NH16 ఉంది. దీంట్లో ఫ్రంట్లో ఏదో ఊరు ఉంది, డుమ్మూరో ఏదో ఊరు ఉంది. అక్కడికి వెళ్ళి ఏదైనా టిఫిన్ చేసి అక్కడ నుంచి అయితే ఈరోజు అయితే మనం స్టార్ట్ అయితే అయిపోదాం. ఇంకా హైవే ఎక్కి అక్కడ నుంచి మనం విజయవాడ, ఏలూరు నుంచి విజయవాడ, విజయవాడ టు గుంటూరు అయితే వెళ్దాం. ప్రెజెంట్ ఇక్కడ ఈ టోల్ ప్లాజా దాకా వచ్చాను. ఇది ఏ టోల్ ప్లాజా కూడా తెలియదు. ఇక్కడ వరకు వచ్చాను. ఇక్కడ నుంచి ఏదైనా లారీ అయినా ఏదైనా లిఫ్ట్ ఇస్తే బాగుండు. మనకి ఎక్కడ వరకు ఒక అతను వచ్చి లిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి మనకి ఎవరైనా లిఫ్ట్ ఇస్తే బాగుండు. కొంచెం ఫ్రంట్కి వెళ్ళి ట్రై చేద్దాం. ఇప్పుడు అది ఆ టోల్ గేట్ అది ఏ ఊరిదండి? ఎల్లవరం టోల్ గేట్. అది దాటే ఇక్కడ నుంచి విజయవాడ ఎన్ని కిలోమీటర్? 130 కిలోమీటర్స్ ఉంటుందా? అయితే ఇప్పుడే మన అంకుల్ అయితే మనకి లిఫ్ట్ అయితే ఇచ్చారు. యూట్యూబ్ లిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడు మనం అయితే లారీలో వెళ్తున్నామండి. హాయ్ చెప్పండి. ఇప్పుడు లెఫ్ట్ ఇస్తే టోల్ గేట్ దగ్గర నుంచి మనం ఇప్పుడు విజయవాడ వరకు వెళ్తాము. వెళ్ళి అక్కడ కొంచెం ఎక్స్ప్లోర్ చేసి అక్కడ నుంచి మనం అయితే గుంటూరు అయితే బయలుదేరుతాం. మెయిన్ ఇక్కడ వర్షం వల్ల ఇబ్బంది వచ్చేస్తుంది ఎక్కువ, లేదంటే పర్లేదు. వర్షం వల్ల చాలా ఇబ్బంది వస్తుంది. ఇవన్నీ ఫామ్ ఆయిల్ చెట్లే. మొత్తం ఈ చుట్టుపక్కల మొత్తం అన్ని ఫామ్ ఆయిలే. చూడండి, మొత్తం ఫామ్ ఆయిల్ ఫార్మింగ్ అనేది ఇక్కడ చేస్తున్నారండి. మొత్తం ఈ చుట్టుపక్కల ఓ 30-40 కిలోమీటర్స్ వరకు కూడా మొత్తం అన్ని ఫామ్ ఆయిల్ మొక్కలేని, అదే ఫామ్ ఆయిల్ చెట్లేని. ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్లు, 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ వరకు మొత్తం ఫామ్ ఆయిలే. కొబ్బరి తోట ఇక్కడ తక్కువ అనమాట. మొత్తం ఫామ్ ఆయిలే. టన్ ఎంత అండి? 22 టన్ ఎంత అన్నారు? 22,000. ఒక టన్ను ఫామ్ ఆయిల్ 22,000 అంట. కొబ్బరి తోట తక్కువ ఉంది మొత్తం. నేను ఫస్ట్ చూసి అవి కూడా కొబ్బరి చెట్లు లానే ఉన్నాయి. ఇది మొత్తం ఫామ్ ఆయిలే. ఈ ఫామ్ ఆయిల్ ఫార్మింగ్ కాలు ఎక్కడే జరుగుతుందా ఇంకా ఎక్కడ? అంటే ఈ మట్టిలోనే జరగాలని ఉంటది కదా ఈ ఫామ్ ఆయిల్ ఫార్మింగ్. అంటే ఈ మట్టిలోనే అవుతుందా? ఏ మట్టిలో వేసుకున్నా అయిపోతుంది?
ఏలూరు వరకు ఫార్మింగ్ మొత్తం. ఏలూరు, చింతలపూడి, చుట్టుపక్కల సరౌండింగ్ మొత్తం దేవరపల్లి కాకుండా ఏలూరు, వేలూరు చుట్టుపక్కల మొత్తం ఫామ్ ఆయిల్ ఫార్మింగే. గైస్ ఇప్పుడైతే విజయవాడ ఫ్లైఓవర్ దగ్గర అయితే దిగాను. ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి వెళ్ళి ఇక్కడ నుంచి విజయవాడ వచ్చాక కనకదుర్గమ్మ ఆలయంకి అయితే వెళ్ళి అక్కడైతే దర్శనం చేసుకొని అక్కడ నుంచి ఇంకా ఇక్కడ ఏవైనా ప్లేస్ ఉంటే అవి చూసి ఇక్కడ నుంచి అయితే బయలుదేరతాం. నా దరిద్రం అయితే అర్థం కావట్లేదు. ఆపక ఒకటి లిఫ్ట్ అయిపోతే వాళ్ళకి అప్పుడే రైడ్ పడింది, అప్పుడే ర్యాపిడ్ కూడా వెళ్ళిపోయింది ఆపేసి. ఇంకోటి అప్పుడే ఆపి ఇంకా ఎక్కించుకుంటాడులే అనేటప్పటికి ఆడకి ఇంకో రైడ్ పడింది, ఆడు కూడా వెళ్ళిపోయింది. ఇంకోటి పర్లేదు ఎప్పుడో 10 నిమిషాల తర్వాత ఆగి 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 ఎవడో ఒకటి లిఫ్ట్ ఇస్తే ఆడ కొంచెం ఫ్రంట్ రాగానే ఇంకా పోలీసులు ఉన్నారని, బ్రో నేను ఇటుకి నుంచి వెళ్ళిపోతాను, నువ్వు ఇటు నుంచి వెళ్ళిపోండి నాకు చెప్పి. ఇప్పుడైతే పర్లేదు దగ్గరికి అయితే వస్తాము. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి, ఇంకా చూద్దాం వెళ్తామో లేదో. ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే వస్తాం పర్లేదు, కానీ ఇంకా చాలా నడవాలి. ఏం లేదన్నా ఇంకో 1 కిలోమీటర్ ఉంటుందండి. ఓ చాలా బరువుగా ఉంది బ్యాగ్. అంటే ఇక్కడ బ్యాగ్ ఇవి ఉన్నాయి కదా, ఇవి వేసేసి షోల్డర్ దగ్గర కింద చర్మం అనేది రెడ్గా అయిపోయి వాచ్పే టైప్ అయిపోయింది అనమాట. ఇదంతా ఈ వెయిట్కి, బ్యాగ్ వెయిట్కి. జిమ్లో 20 kg డంబుల్స్ లేపేటప్పుడు కూడా అంత పెయిన్ లేదు. 20 kg బ్యాగ్ వేసుకొని తిరుగుతుంటే తెలుస్తుంది ఆ బాధ. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే ఉన్నాం. ఇలా ఫ్రంట్కి వెళ్ళి పైనకి వెళ్ళాలో అర్థం కావట్లేదు. మెట్ల పైన వెళ్ళాలా, లిఫ్ట్ అడుకుంటూ వెళ్ళాలా, లిఫ్ట్ ఎవరు వస్తారో లేదో పైనకి తెలియదు, అదే మెయిన్ ప్రాబ్లం. లేదంటే బస్కి వెళ్ళాలి, బస్కి వెళ్తే మన ఛాలెంజ్ ఇక్కడికి బ్రేక్ అయింది, అందుకే బస్కి వెళ్ళాము. మెట్ల పైన నుంచి వెళ్ళాలనుకుంటాం. లాస్ట్ ఆప్షన్ మెట్లే ఉన్నాయి మనకి. చూద్దాం ఎన్ని మెట్లు ఉన్నాయి ఏంటో. లిఫ్ట్ అడగడానికి ట్రై చేద్దాం. లిఫ్ట్ ఎవరిస్తే ఇచ్చిర్రు, లేదంటే నడకే ప్రయాణం మనది, నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతుండండి. ఏంటండి ఇప్పుడు మనం మెట్ల పై నుంచి వెళ్ళాలా, బస్ పై నుంచి వెళ్ళాలని కొంచెం డిస్కషన్ అయితే చేస్తున్నాం కదా. బస్ పై నుంచి వెళ్ళాలంటే ఈజీ అండి. రోజు 3 నిమిషాలకి ఒక్కో బస్సు వస్తుంటుంది. అక్కడ ఎక్కితే 20 రూపీస్ తీసుకుని మనకి పైకి అయితే తీసుకుని వెళ్ళిపోతారు, ఏం ప్రాబ్లం లేదు. కానీ మనం మెట్ల పై నుంచైనా లేదా లిఫ్ట్ అడుక్కుంటూనే వెళ్ళాలి కాబట్టి మెయిన్ ప్రాబ్లం ఎక్కడే వస్తుంది. ఎలా వెళ్ళాలి ఏంటి అర్థం కావట్లేదు, దాని గురించేమి కొంచెం ప్రాబ్లం అవుతుంది. పైనకి వెళ్ళడానికి బస్సులు అనేవి ఎక్కడైతే ఉన్నాయి, బ్యాక్ సైడ్ పైనకి వెళ్ళడానికి బస్సులు అయితే ఉన్నాయి. కాకుండా మనం బస్సులో వెళ్ళాం, మెట్ల పై నుంచి వెళ్ళాలి. మెట్లు ఎన్ని మెట్లు ఉంటాయి కూడా తెలియదు. ఇక్కడ భోగం అనేది తీసుకొని ఇంకెక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం పైకి. ఇక్కడ బస్సెస్ అని చెప్పాను కదా, అవి ఫ్రీ అంట. మనకి కొంచెం హెల్ప్ అయింది, ఫ్రీ. కానీ ఇంకో బస్సు వచ్చే వరకు ఇప్పుడు వెయిట్ చేయాలి. ఇక్కడ నేను భోగం అనేది తీసుకున్నాను, ఇంకా ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్దాం. కానీ ఇప్పుడు బస్సు వచ్చే వరకు వెయిట్ చేయాలి. బస్సు ఫ్రీ అని అంటున్నారో ఇంకేటో తెలియదు. బస్సులో ఫుల్గా అయితే నిండిపోతున్నారు, అందుకే కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. మనది బ్యాగ్ ఇంకా లగేజ్ అంత ఉంది కదా, కొంచెం ఇబ్బంది అవ్వచ్చేమో అని కొంచెం భయం వేస్తుంది. ఇప్పుడైతే ఒక పెద్ద డిసిజన్ అయితే తీసుకున్నా. ఈ వెనకాల ఈ లగేజ్తోనే మెట్ల పైన నుంచి వెళ్ళాలని డిసిజన్ అయితే తీసుకున్నా. ఎందుకంటే మన వైట్ బస్సులు ఫ్రీ అన్నారు కదా, దానిలో వెళ్ళొచ్చు. కానీ అక్కడ ఉన్న క్రౌడ్కి మొత్తం మా బస్సు అనేది ఫుల్ అయిపోతుంది. ఇంకా అక్కడ వెయిట్ చేసి ఇంకా ఫ్రీ దొరికే ఛాన్స్ లేదు. కానీ ఇంకా మెట్లపై నుంచి వెళ్ళిపోవాలని డిసిజన్ అయితే తీసుకున్నా. ఇప్పుడైతే మెట్లపై నుంచి వెళ్ళడానికి రెడీ అవుతున్నా. మన కరంకి వర్షం వర్షం ఆగట్లేదు. ఈ మెట్లు ఎక్కడ ఉన్నాయో కనబడట్లేదు. మెట్ల నుంచి ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. మనం ఎప్పుడైతే మనం కొండపైకి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయామో అప్పుడు నేనైతే అదే బ్యాగ్స్ అనేవి కౌంటర్లో పెట్టడానికి వెళ్ళిపోయాను. అప్పుడు బ్యాగ్స్ అనేవి ఇస్తానండి. అప్పుడు ఏంటంటే మన బ్యాగ్ ఉంది కదా, మన బ్యాగ్కి ఇక్కడ నేను అనేది మైక్ అనేది అటాచ్ చేసి నేను వీడియో అనేది రికార్డ్ అయితే చేస్తుంటాను. ఆడియో అనేది రికార్డ్ చేస్తుంటాను. అయితే ఈ బ్యాగ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే మైక్ అనేది దీనిలోనే ఉండిపోయింది. నేను లోపల ఇచ్చేసాను.
అయితే నాకు ఇంకా ఆ విషయం నాకు తెలియక నేను మైక్ నా దగ్గరే ఉంది కదా అని నేను ఇంకా అలానే మాట్లాడుతూ ఇంకా అడుగుతున్నాను ఫోన్. వేరే వాళ్ళు అక్కడ కూర్చుంటే వాళ్ళు అడుగుతున్నాను, అదే ఫోను ఇలా పైకి తీసుకొని వెళ్ళొచ్చా లేదా అనేసి అడుగుతుంటే సడన్ గా రియలైజ్ అయ్యాను నా దగ్గర మైక్ లేదు. ఆ ఫోటోస్ ఒకసారి చూపిస్తాను, అది చూడండి ఎంత కామెడీగా ఉంటుంది. ఇంకా మైక్ అనేది కనబడకపోగానే నాకు ఇంకా మైండ్ అయితే పని చేయలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మైక్ ఎక్కడ పడిపోయింది ఏంటో అర్థం కావట్లేదు. దాంతో నేను ఇంకా ఏంటి ఎక్కడుంది మైక్ అనేసి నేను అప్పుడు ఏంటంటే మైక్ నా చిన్న బ్యాగ్కి ఏమో ఎక్కడో పెట్టానేమో అని చిన్న బ్యాగ్ మొత్తం వెనుక్కుంటున్నాను. లోపలికి వెళ్ళి వెనుక్తుంటే అతను ఎవరిని అడగకుండా నేను లోపలికి వెళ్ళి ఇంకా వెతుకుతుంటే అతను వచ్చి ఎవరు నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు అనేసి అడిగారు. అదే అదే అండి మైకెల్ కానీ అది దీనిలో పెట్టాను, ఇది ఇప్పుడు ఎక్కడ పడిపోయిందండి, కనెక్ట్ అయింది మొబైల్కి, కనెక్టింగ్లోనే ఉంది, ఎక్కడ పడిపోయింది కొంచెం వెనకనే అంతే. అవునట్లు ఇక్కడ మీకు ఆల్రెడీ ఫస్ట్ చెప్పాము, అలాంటి లేకుంటే మాకు తెలియదు, మాకు అడగండి అనేసి అంటే అది 10,000 అండి, 10,000 మైక్, అది పోతే ఎలా అండి అనేసి అంటే వాళ్ళు అంటే అది యాక్చువల్గా మైక్ 2,000 కానీ వాళ్ళకి కొంచెం 10,000 అని చెప్తే కాస్ట్లీ కదా వెనుకుతానని నేనైతే 10,000 అండి అది ఎలా పోతే అనేసి నేను అలా చెప్తే 10,000 మైకా అనేసి అక్కడ ఒక అబ్బాయి నా ఎంత ఏజ్ ఒక అబ్బాయి ఉంటే అతను కూడా నాతో పాటు వెనకడం స్టార్ట్ చేస్తే అది అప్పటికి దొరకకపోతే అతనేమో వాళ్ళ అమ్మ అనుకుంటా ఆవిడ చెప్తున్నాడు 10,000 మైకు పోయింది, ఇది కొంచెం ఎత్తుద్దాం, కొంచెం అతన్ని ఇంకెవరినో వాళ్ళ అన్నయ్య ఉన్నారు వాళ్ళని పిలిచి నేను అతను ఎత్తుతున్నాం. అప్పుడు నాకు ఒకసారి మరి మైండ్ పనిచేయలేదు, మైక్ పోతే ఇంకా 4 స్టేట్స్ ఉన్నాయి, ఎలా కంప్లీట్ చేయాలి, ఇంకా 1 స్టేట్ కూడా కంప్లీట్ చేయలేదు ఏంటి అని నాకైతే మైండ్ పనిచేయలేదు. అప్పటికీ నాకు అర్థం కావట్లేదు మైక్ ఎక్కడికి వెళ్ళిందో ఏంటి అనేసి. అయితే అలా కాసేపు కొంచెం ఒక 10 నిమిషాలు కాలు వెతుకుతున్నాం ముగ్గురం, అయినా దొరకకపోతే ఒకసారి డౌట్ వచ్చింది మైక్ అసలు నేను ఎక్కడ అటాచ్ చేశాను అనేసి ఒకసారి గుర్తు చేసుకుంటే అప్పుడు నాకు అర్థమైంది నేను మైకు ఈ బ్యాగ్లో అటాచ్ చేసుకుంటాను. మైక్ అనేది నేను ఈ పెద్ద బ్యాగ్లో అటాచ్ చేసుకుంటాను. ఒకసారి దాంట్లో చూద్దామని వెళ్ళి చూసేటప్పటికి దాంట్లో మైక్ కనెక్టింగ్ అయిపోతూ అక్కడే ఉంది. అప్పుడు నాకైతే ప్రాణాలు తిరిగి వచ్చేయండి, నాకైతే ఒక్కసారిగా మైండ్ పోయింది, అంత కంగారు పడ్డాను. ఈ వీడియో అనేది ఫస్ట్ నేను బ్యాగ్ ఇచ్చేటప్పుడు జస్ట్ అలా రికార్డ్ చేసుకున్నా. ఇది రికార్డ్ చేసుకుంటూ తర్వాత పక్కకు వెళ్ళి అదే మొబైల్ తీసుకెళ్ళొచ్చా లేదా అని అడుగుతూ అప్పుడు నాకు రియలైజ్ అయ్యాను ఏంటంటే అప్పుడు నా దాంట్లో మైక్ లేదని. ఆ తర్వాత వచ్చి వెనుకనండి. అయితే అప్పుడు నేను పైకి వెళ్ళి దర్శనం అయితే చక్కగా చేసి బయటకు వస్తే ఏంటంటే అక్కడ చాలామంది మొబైల్స్ పట్టుకొని తిరుగుతున్నారండి. అయితే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మన రోడ్ సైడ్ మెట్రల్ సైడ్ నుంచి కాకుండా రోడ్ సైడ్ ఎవరైతే వచ్చారో వెహికల్స్ పైన వాళ్ళకనేది మొబైల్స్ అనేది ఎలా ఉంది, అది కూడా లోపలికి కాదు బయట మామూలుగా ఫోటో తీసుకోవడానికి దీనికి వాడుతున్నారు అంతేని. మనకు మొబైల్ తీసుకొని వెళ్ళకపోవడంలో కొంచెం డిసప్పాయింట్గా నాకు అనిపించింది, ఎందుకంటే పైన మీకు చూపించాల్సింది మొత్తం అన్నీ అక్కడ కొంచెం బాగానే ఉంది. గైస్ ఇప్పుడైతే దర్శనం చేసుకొని బయటకైతే వస్తాను. ఇంకా ఇప్పుడు నాకు విపరీతంగా ఆకలి అయితే వేస్తుంది, అందుకే కాస్త ముందుకెళ్ళి ఫస్ట్ ఏదైనా తిని ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేస్తా. ఇంకా మనం ఇప్పుడు ఈ ప్రకాశం బ్యారేజ్ ఉంది కదా, దీని అవతలకి అయితే వెళ్ళాలి. అవతల నుంచి మనం ఇక గుంటూరు అయితే బయలుదేరిపోదాం. అక్కడ మనకి లిఫ్ట్ అయితే ఇచ్చాడు కదా అన్న, ఆ అన్న ఇక్కడ ఎక్కడికో చూపించి ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది, ఇక్కడ తినేసి వెళ్ళిపోన్నాడు. దాని గురించి మనం ఇక్కడ కొంచెం తిని ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. ప్రజెంట్ ఇక్కడే బ్యాక్ సైడ్ కొంచెం బిర్యానీ అయితే తిన్నా. ఇక్కడ నుంచి మంగళగిరి అనే ఒక ప్లేస్ ఉంది, అదే ఊరు ఉంది, అక్కడికి వెళ్తే మనకి NH
అదే నేషనల్ హైవే వస్తుంది. అక్కడ నుంచి మనం ఏదైనా లిఫ్ట్ అడుకుంటూ గుంటూరు వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ మంగళగిరి అనే ప్లేస్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ వరకు అయితే లిఫ్ట్ లో వస్తాం. మనోడు ఒక బ్రో అయితే వచ్చి ఇక్కడ వరకు అయితే లిఫ్ట్ ఇచ్చారు, వెళ్ళిపోయారు. ఇంకా మనం ఇక్కడ నుంచి బయలుదేరాలి. అక్కడ మనకి మంగళగిరి నుంచి ఇక్కడ వరకు ఒక బ్రో అయితే లిఫ్ట్ అయితే ఇచ్చారు. ఇచ్చి కొంచెం వర్షం పడుతుంటే కొంచెం వర్షం ఫాస్ట్ పడింది. దాని గురించి వాళ్ళ ఇంట్లోనే ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకున్నా. రెస్ట్ తీసుకొని బయటకు వచ్చి అతనికి థ్యాంక్స్ అని చెప్పి కొంచెం వీడియో షూట్ చేస్తున్నా, కానీ వీడియో ఆన్ చేయలేదు. అలాగే నేను షూట్ చేసుకుంటున్నా. బయటకు వచ్చి ఇక్కడికి వచ్చి చూస్తే నాకు తెలిసింది, ఎందుకంటే నేను వీడియో ఆన్ చేయలేదు. ఇప్పుడు ఆ ఫుటేజ్ రికార్డ్ అవ్వలేదు. ఇప్పుడు కొంచెం పర్లేదు అన్న కొంచెం సపోర్ట్ ఇచ్చాడు. కాసేపు వాళ్ళ ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోమని. ఇంకా అక్కడ వరకు మనకి ఇక్కడ వరకు లిఫ్ట్ కూడా ఇచ్చిండు. 1 2 3 సరే బ్రో, వెళ్తాను. ఎన్ని అలా ఎడ్ చేసుకుని హాయ్ అండి. ఇప్పుడైతే నేను ఇది చిలకలూరుపేట అనే ఒక ఊరి దగ్గర అయితే ఇప్పుడు ఉన్నాను. అసలు ఏం జరిగిందండి మనమైతే గుంటూరులో ఈరోజు మన స్టే అయితే అనుకున్నాం కదా. అయితే అక్కడ మొత్తం వర్షం పడడం వల్ల మనకి ఎవరు స్టే అయితే ఇవ్వలేదు. అక్కడ ఒక 2 పెట్రోల్ పంప్స్కి అయితే అడిగాను, ఇలా స్టే కోసం అడిగితే అవి కొంచెం చిన్నవి, వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఇంకా అక్కడ నుంచి చిలకలూరుపేట అని ఇది ఒక ఇక్కడ ఉంది. అయితే అక్కడ నుంచి ఇక్కడికి 44 కిలోమీటర్లు ఎంతో, అప్రాక్సిమేట్లీ 45 ఎంతో పడింది. అయితే ఇక్కడికైతే వచ్చాను. ఎలా వచ్చానంటే అక్కడ నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఫుల్గా వర్షం అండి. అక్కడ నుంచి ఎడ్లపాడు అనే ఒక ఊరు ఉంది, అక్కడ వరకు ఫుల్గా వర్షం అండి. మనకి అక్కడే గుంటూరు కొంచెం ఫ్రంట్కి వచ్చాక ఒక అతను లిఫ్ట్ అయితే ఇచ్చాడు. అతను నేను మొత్తం తడిసిపోయాం. వర్షం వస్తుంటే ఈ 44 కిలోమీటర్లు కూడా రావడానికి మనకి 2 అవర్స్ పైనే పట్టిందండి. 2 అవర్స్ పైనే పట్టింది. ఎందుకంటే వర్షం వల్ల ఎక్కడ వర్షం వస్తుంటే అక్కడ ఆగి మళ్ళీ స్టార్ట్ అయ్యి అలా అక్కడ నుంచి రావడానికి మనకి ఇక్కడ వరకు మొత్తం 2 అవర్స్ పైనే పట్టింది. ఇప్పుడైతే నేను ప్రజెంట్ చిలకలూరుపేటలోని అవుట్ కట్స్ అనమాట ఇది. అక్కడ ఇక్కడ రిలయన్స్ పెట్రోల్ పంప్ అయితే ఉంది ఒకటి, జియో బీపీ అనే అదే రిలయన్స్ పెట్రోల్ పంపు. అక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉన్నా. ఇప్పుడు ఇక్కడ అడిగితే వైజర్ ఉంటారు కదా, ఆయన ఏమన్నారంటే నాకైతే ఏం అబ్జెక్షన్ లేదు, కానీ ఒకసారి మా మేనేజర్కి ఇలా అడిగి ఇంకా మీకు ఇక్కడ స్టే ఉండొచ్చా లేదనేది కన్ఫర్మ్ చేస్తా అన్నారు. అందు గురించి నేను ఇక్కడ సైడ్లో కాసేపు కూర్చున్నా.